ఎన్నికలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఓవైపు ఎన్డీఏ, మరొక వైపు మహాగఠబంధన్ కూటమి పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఓవైపు ఓటర్లకు హామీలు ప్రకటిస్తూనే, మరొక వైపు తమ ప్రత్యర్థుల వైఫల్యాలను ఎత్తి చూపుతూ వారిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు నేతలు. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజులే ఉండడంతో రాజకీయ నేతలు తమ ప్రత్యర్థులపై చేసే ఆరోపణలు, విమర్శలతో ఎన్నికల వాతావరణం కాస్త యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మహాగఠబంధన్ కూటముల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార, విపక్ష కూటముల్లోని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఓవైపు ప్రత్యర్థులపై విమర్శలు, మరోవైపు ఓటర్లకు హామీలు ప్రకటిస్తూ వారిని ఆకట్టుకునే యత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ నేతలు తమ ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. బీహార్లో నితీష్ సర్కార్ను బీజేపీ రిమోట్ కంట్రోల్ ద్వారా నడిపిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బీహార్లో అధికారం కోసం నితీష్ కుమార్కు బీజేపీ వాడుకుంటోందని రాహుల్ విమర్శించారు. కేంద్రంలోని మోదీ సర్కార్ సామాజిక న్యాయానికి వ్యతిరేకమని పేర్కొన్న రాహుల్, బీహార్లో విద్య, ఆరోగ్యం, ఉపాధి కోసం గత 20 ఏళ్లలో నితీష్ కుమార్ ఏం చేశారో చెప్పండని ఎన్డీఏ సర్కార్కు రాహుల్ సవాల్ విసిరారు. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి ఐ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మరోవైపు మహాగఠబంధన్ కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ ఓటర్లను ఆకట్టుకునేందుకు పలు హామీలు ప్రకటించారు. మహాగఠబంధన్ కూటమి అధికారంలోకి వస్తే బీహార్లో వలసలకు ముగింపు పలుకుతామని ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ హామీ ఇచ్చారు. బీహార్ను నేరరహితంగా, అవినీతి రహితంగా మారుస్తామని తేజస్వి యాదవ్ హామీ ఇచ్చారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే బీహార్ను దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మారుస్తానని తేజస్వి యాదవ్ హామీ ఇచ్చారు. తమ కూటమి అధికారంలోకి వస్తే 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని తేజస్వి ప్రకటించారు. ఇటీవల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో తీసుకున్న అనేక ప్రజాకర్షక చర్యలు గతంలో తాను ఇచ్చిన హామీలకు కాపీగా తేజస్వి యాదవ్ ఎద్దేవా చేశారు. అవినీతి, శాంతి భద్రతలపై రాజీలేని వైఖరిని అవలంబిస్తారని, బయటి వ్యక్తుల నియంత్రణలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దెదించాలని తేజస్వి యాదవ్ పిలుపునిచ్చారు. 20 ఏళ్ల నితీష్ కుమార్, 11 ఏళ్ల మోదీ పాలన తర్వాత కూడా బీహార్ దేశంలోనే అత్యంత పేద రాష్ట్రంగా ఉందని తేజస్వి యాదవ్ ఆరోపించారు. బీహార్లో నిరుద్యోగం ఎక్కువగా ఉందని పేర్కొన్న తేజస్వి, ధరలు, వలసలు ఎక్కువగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తేజస్వికి ఒక్క అవకాశం ఇస్తే ఉద్యోగం గ్యారంటీ అని హామీ ఇచ్చారు. తమ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 20 రోజుల్లో చట్టం తెస్తామని పేర్కొన్న తేజస్వి, ఏ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం లేదో ఆ కుటుంబానికి ఉద్యోగం ఇస్తామని బీహార్ ఓటర్లకు హామీ ఇచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీహార్ ఎన్నికల ప్రచారంలో ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేసిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థకు చెందిన కార్యకర్తలు మహాగఠబంధన్ బీహార్లో అధికారంలోకి వస్తే జైలులోనే ఉంటారా అని అమిత్ షా ప్రశ్నించారు. పాట్నాలోని పుల్వారీ షరీఫ్లో పీఎఫ్ఐ కార్యకర్తలు చురుకుగా ఉన్నారని ఆరోపించిన అమిత్ షా, పీఎఫ్ఐ సంస్థను ఎన్డీఏ ప్రభుత్వమే నిషేధించిందని వెల్లడించారు. బీజేపీ చాలా మంది యువకులకు టికెట్లు ఇచ్చిందని, కానీ ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు యువతకు టికెట్లు ఇవ్వలేదన్నారు అమిత్ షా. అందుకు కారణాలను సైతం అమిత్ షా వెల్లడించారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ తన కుమారుడు తేజస్వి యాదవ్ను బీహార్ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ను ప్రధానిగా చేయాలని కోరుకుంటున్నారని అమిత్ షా చెప్పుకొచ్చారు. లాలూ ప్రసాద్ దాణా, ల్యాండ్ఫర్డ్ జాబ్ స్కామ్లో ఉన్నారని, కాంగ్రెస్ 12 లక్షల కోట్ల అవినీతి కేసులో చిక్కుకుందని, అందుకే ఆ కూటమి మహాగఠబంధన్ కాదు, దొంగ బంధన్ అని అమిత్ షా వ్యాఖ్యానించారు. బీహార్కు గోండారాజ్ అవసరం లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎద్దేవా చేశారు. ఆర్జేడీ జంగిల్ రాజ్ పాలన వల్ల జరిగిన నష్టాన్ని అరికట్టడంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ చాలా వరకు విజయం సాధించారన్న రాజ్నాథ్, ప్రతిపక్ష పార్టీలు బంగ్లాదేశ్ చొరబాటుదారుల ఓట్లను పొందాలనుకుంటున్నాయని విమర్శించారు. ఆర్జేడీ బీహార్ను ప్రపంచవ్యాప్తంగా అప్రతిష్ట పాలు చేసిందని, బీహార్ను ఆటవిక రాజ్యం రోజులకు తీసుకెళ్తారా లేదా అభివృద్ధి మార్గంలో కొనసాగిస్తారా అని రాజ్నాథ్ సింగ్ ప్రశ్నించారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఆర్జేడీ బూటకపు హామీ ఇచ్చిందని రాజ్నాథ్ మండిపడ్డారు. నితీష్ 20 ఏళ్ల పాలనలో ఆయనపై ఎటువంటి అవినీతి ఆరోపణ రాలేదని, లాలూ కుటుంబం మొత్తం అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయని రాజ్నాథ్ పేర్కొన్నారు.
మహాగఠబంధన్ అధికారంలోకి వస్తే వక్ఫ్ చట్టాన్ని రద్దు చేస్తామని తప్పుడు వాగ్దానం చేసిందన్న రాజ్నాథ్ పార్లమెంటులో ఆమోదం పొందిన చట్టాన్ని వారు రద్దు చేయలేరని తెలిపారు. ఇక రాహుల్ గాంధీ మిస్సింగ్ అనే పోస్టర్తో కాంగ్రెస్ అగ్రనేతపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవియా విమర్శలు గుప్పించారు. చివరిసారిగా 59 రోజుల క్రితం బిహార్లో రాహుల్ గాంధీ కనిపించారని ఆ పోస్టర్లో ప్రస్తావించారు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీహార్పై రాహుల్ నిర్లక్ష్యం వహిస్తున్నారని, తద్వారా విపక్ష మహాగఠబంధన్ కూటమిలో కాంగ్రెస్ స్థాయిని తగ్గిస్తున్నారని అమిత్ మాలవియా ఆరోపించారు. ఈ మేరకు అమిత్ మాలవియా ఎక్స్ వేదికగా ఒక యానిమేటెడ్ పోస్టర్ను అప్లోడ్ చేశారు. రాహుల్ గాంధీ నిర్లక్ష్యం ఫలితంగానే బీహార్లోని విపక్ష కూటమిలో కాంగ్రెస్ ఇప్పుడు చాలా అధ్వాన స్థితికి చేరిందన్న అమిత్ మాలవియా, కాంగ్రెస్ ఆర్జేడీల ఓట్లు వేయడం అంటే బీహార్ కోసం పనిచేయని వాళ్లకు ఓట్లు వేయడమే అనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసని చురకలంటించారు. లాలూ కుటుంబం బీహార్ను దశాబ్దాల తరబడి పాలించి తమ ఇంటినే నింపుకుందని పేర్కొన్న అమిత్ మాలవియా, బీహారీలు నిర్లక్ష్యానికి గురయ్యారని, పేదలుగా మిగిలిపోయారని విమర్శలు గుప్పించారు. ఓవైపు ఎన్డీఏ, మరోవైపు మహాగఠబంధన్ కూటముల మధ్య గట్టి పోటీ నెలకొన్న నేపథ్యంలో ఇరు కూటముల్లోని నేతల మధ్య పరస్పర ఆరోపణలు, విమర్శల పర్వం కొనసాగుతోంది. బీహార్ ఎన్నికలకు మరికొన్ని రోజులే ఉండడంతో రాజకీయ పార్టీల దూకుడుతో ఎన్నికల సమరం రణరంగాన్ని తలపిస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార విపక్ష కూటమి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఓవైపు ఓటర్లకు వరాలు ప్రకటిస్తున్న పార్టీలు, మరొక వైపు తమ ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. బీహార్ ఎన్నికల్లో గట్టి పోటీ నెలకొన్న నేపథ్యంలో కీలక వర్గాల ఓటర్ల మద్దతు కోసం రాజకీయ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు ఎన్నో రకాల ఎత్తుగడలు వేస్తున్నాయి. ఈ ఉత్కంఠ పోరులో బీహార్ ఓటర్ల మద్దతు ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.